Hello everyone, welcome to Vineet Vlogs. This is my first ever travel video. I'm super excited. Today I'm taking you to two incredible places in New Zealand, Rotorua and Taupo. These two are stunning spots for geothermal activities, adventures and beautiful lakes. So let's go. Hi bro, how are you? Yeah, hi mate. I'm good. Thanks. How are you? Yeah, I'm good. Where are we going now? We're going to Rotorua. Let's go. Okay, let's go. మనం ఇప్పుడు ఆక్లాండ్లో ఉన్నాం. మనం వెళ్ళబోయే ఫస్ట్ ప్లేస్ నేమ్ రొటోరువా అనమాట. అది ఒక 230 కిలోమీటర్స్ ఉంటుంది. ఒక 3 అవర్స్ జర్నీ అయితే పడుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ బ్రిడ్జ్, ఇది ఆక్లాండ్ హార్బర్ బ్రిడ్జ్. ఇది మనకి నార్త్ షోర్ రీజియన్కి ఇంకా సిబిడి ఏరియాకి మధ్యలో ఉంటుంది. అక్కడ సన్నగా పొలమొక్కలా కనిపిస్తుంది చూసారా, అదే ఆక్లాండ్ సిటీ టవర్. ఇక్కడ నుంచి సన్నగా కనిపించిన యాక్చువల్గా చాలా హైట్, 1076 feet హైట్ అనమాట అది. నేను ఒక సపరేట్ డెడికేటెడ్ వీడియో ఒకటి చేస్తాను నేను దాని గురించి ఫ్యూచర్లో. ఇప్పుడు మనం వెళ్తున్నాం కదా, ఈ జర్నీ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. 3 అవర్స్ కాబట్టి మంచి మంచి లొకేషన్స్ నేను కవర్ చేస్తాను. అందులోకి అక్కడ వెళ్ళిన తర్వాత కలుసుకుందాం. ఆ లొకేషన్స్ ఎంజాయ్ చేయండి మీరు. We just reached Rotorua. Abba, Sairam. We are going to Skyline Rotorua now. Bro, what's so famous there? We have loose rides there. We have other activities, but let's do loose rides first. Yeah, that's so exciting. Yeah, sure. Skyline Rotorua. ఇక్కడ మనం డిఫరెంట్ యాక్టివిటీస్ చేయొచ్చు. స్కైలైన్ గండోలా అని ఒకటి ఉంది, లూజ్ రైడ్స్, ఇంకా స్వింగ్ అని ఇంకొకటి ఉంది, మౌంటైన్ బైక్ రైడింగ్, ఇలా చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. మనమైతే లూజ్ ప్యాకేజ్ తీసుకుందాం. అందులో గండోలా అండ్ 5 లూజ్ రైడ్స్ రెండు కవర్ అవుతాయి. 5 times మనం లూజ్ రైడ్స్ చేయొచ్చు అనమాట. $91. దత్తా బ్రో వెళ్ళి మా ఇద్దరికి టికెట్స్ తీసుకున్నారు. టికెట్స్ వీళ్ళకి చూపించిన తర్వాత లోపలికి అలౌ చేశారనమాట. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదే జిప్ లైన్ గండోలా. ఈ జిప్ లైన్ గండోలా రైడ్ ఫస్ట్ మేము తీసుకొని పైకి వెళ్ళి వాళ్ళకి డ్రాప్ చేస్తారు. అక్కడ రిమైనింగ్ యాక్టివిటీస్ అన్నీ, అంటే లూజ్ రైడ్ ఇంకా స్వింగ్, ఇవన్నీ అక్కడ చేసి రిటర్న్ వచ్చేటప్పుడు మళ్ళీ గండోలా నుంచి వచ్చేస్తాం అనమాట జిప్ లైన్. నాకైతే ఈ జిప్ లైన్ గండోలా రైడ్ చాలా బాగా నచ్చింది. నేనైతే ఎంజాయ్ చేసా. ఎందుకంటే మనం కింద నుంచి పైకి వస్తూ ఉంటాం కదా, ఆ వ్యూ అనేది మనకి చాలా బాగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఈ లేక్ ఉంది కదా, లేక్ వ్యూ, ఇంకా డిఫరెంట్ హౌసెస్ ఉన్నాయి కదా, మొత్తం ఓవరాల్ రొటోరువా సిటీ మొత్తం కనిపిస్తుంది. ఇక్కడ మీకు ట్రాక్ చూడండి, లూజ్ రైడ్ ట్రాక్ అది. నేను మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇప్పుడే మనం పైకి వచ్చాము. డైరెక్ట్గా మనం లూజ్ రైడ్స్కి వెళ్ళిపోదాం. ఇక్కడ మనకి 5 tracks ఉన్నాయి, అవి మీకు చూపిస్తాను. ఏం లేదు, జస్ట్ టికెట్ తీసుకొని హెల్మెట్ తీసుకొని వెళ్ళడమే. ఈ లోపు మీరు జస్ట్ ఒకసారి సిటీని ఒక లుక్ వేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా ఫొటోస్ అండ్ టికెట్స్. ఇక్కడ కింద టికెట్స్ తీసుకోకపోతే ఇక్కడ డైరెక్ట్గా మనం టికెట్స్ తీసుకోవచ్చు.
ఇక్కడ నుంచి మనం హెల్మెట్ పిక్ చేసుకోవాలి. ఇవి ఏంటంటే వేరే వేరే సైజ్ అనమాట. నాకైతే ఈ బ్లూ కలర్ హెల్మెట్ కరెక్ట్గా సరిపోయింది, తీసుకున్నా. తర్వాత ఫొటోస్ అని ఉంది కదా, అది ఇక్కడ రైడ్కి వెళ్ళినప్పుడు ఫొటోస్ తీస్తారు, ఇక్కడ మనం మనీ పే చేసి తీసుకోవచ్చు. రోటో వెగాస్, ఇది లాస్ వెగాస్ అనుకోకండి, జస్ట్ ఫొటోస్ కోసం సెట్ చేశారు. ఇక్కడ మీరు చూస్తే చాలా ఆప్షన్స్ ఉన్నాయి కదా, అవి ఏంటంటే ఇక్కడ మనం చేసే యాక్టివిటీస్ అనమాట. ఎటువైపు వెళ్తే ఏం జరుగుద్దో మొత్తం అంతా క్లియర్గా అక్కడ ఎక్స్ప్లెనేషన్ ఉంది. అది ఫాలో అవుతే మనకి ఆ డైరెక్షన్ నుంచి వెళ్తే సరిపోతుంది అనమాట. ఇక్కడ చూస్తే మీరు 5 ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఈ 5 ఆప్షన్స్ ఏంటంటే వేరే ట్రాక్స్, యాక్చువల్గా మనం రైడ్ చేసే ట్రాక్స్. సో ఇక్కడ వెహికల్ కనిపిస్తుంది కదా, ఈ వెహికల్ పైనే మనం రైడ్ చేస్తామన్నమాట. ఇది జస్ట్ స్లోప్గా ఉంటుంది కాబట్టి కిందకి ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. బ్రేక్ సిస్టమ్ ఒకటి ఉంటుంది, ఆ బ్రేక్ ద్వారా వెళ్ళిపోతుంది. సో వెనకాల చూస్తున్నారు కదా, అదే స్టార్టింగ్ పాయింట్. దత్తా బ్రో అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోతున్నారు. ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నారు అనమాట. అంటే ఎలా వెళ్ళాలి అని మొత్తం తెలియాలి కదా మరి. సో దానికోసం ట్రైనింగ్ ఇస్తున్నారు వాళ్ళకి. జస్ట్ ఇప్పుడే స్టార్ట్ చేశాను నేను రైడ్. ఇదైతే ఫస్ట్ రైడ్ నాకు చాలా టఫ్ అయింది. సో ఫస్ట్ రైడ్ డైరెక్ట్గా చేసి సెకండ్ రైడ్ నాకు ఐడియా వస్తుంది కాబట్టి రికార్డింగ్ స్టార్ట్ చేసా. కానీ చాలా టఫ్గా అనిపించింది నాకైతే, ఎందుకంటే 2 చేతులతో స్టీరింగ్ పెట్టుకోవాలి కదా, పట్టుకొని బ్రేక్ వేస్తూ ఇంకా రికార్డింగ్ చేయాలంటే చాలా కష్టమైంది. బట్ కష్టమైన ఇష్టంగా చేశాను, ఎందుకంటే మీరు చూడాలని. సో దానికోసమైన ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇప్పుడే రైడ్ కంప్లీట్ అయింది. చూస్తున్నారు కదా, ఈ ట్రాక్ అలా 4 ట్రాక్స్ ఉన్నాయి. 4 ట్రాక్స్ ఎండింగ్స్ మనకి ఇక్కడ కనిపిస్తుంటాయి. ఇలా ఫ్రంట్ గా వెళ్ళి పార్క్ చేసేయాలి. దత్తా బ్రో అయితే మంచి స్వింగ్ లో ఉన్నట్టున్నారు, ఫుల్ ఎంజాయ్ చేసినట్టున్నారు. చూస్తున్నారు కదా, సేమ్ ట్రాక్ వచ్చాం మేము ఇద్దరం. సో ఇలా స్ట్రైట్ వచ్చి పార్క్ చేయాలన్నమాట ఇక్కడ. సో ఇవే మళ్ళీ పైకి తీసుకెళ్తారు. ఇలా ఫ్రంట్కి వచ్చి జస్ట్ వెనక్కి లాగితే బ్రేక్ అవుతుంది. మొత్తానికి ఫస్ట్ 2 రైడ్స్ అయితే కంప్లీట్ అయ్యాయి. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను ఆ రూట్స్ అవి. ఇక్కడ చూస్తున్నారు కదా, అది కేబుల్ కార్ సంథింగ్ ఏదో అంటారు, అది మనల్ని పైకి తీసుకెళ్తుంది అనమాట. దాని వెనకాల ఒక హుక్ ఉంటుంది. ఆ హుక్కి మనం వచ్చిన వెహికల్ని తగిలిస్తారు, అది ఆటోమేటిక్గా పైకి తీసుకెళ్ళిపోతుంటుంది అనమాట. వీళ్ళు మాన్యువల్గా పెట్టరు, కాకపోతే ఆటోమేటిక్గా మనం అక్కడ పార్క్ చేసిన వెంటనే ఆ మెషిన్ పిక్ చేసుకొని పైకి తీసుకెళ్తుంది. సో నాకైతే ఇది చాలా భయం పైకి వెళ్ళడం, ఎందుకంటే ఇది ఒక రూటే ఉంది. నేనేమో ఫస్ట్ నడిచి వెళ్తాను పైకి, నాకు పర్లేదు అన్నా సరే వాళ్ళు ఒప్పుకోలేదు, ఎందుకంటే వేరే రూట్ లేదు. సో దీని మీద ఖచ్చితంగా కూర్చోవాలి. చూడండి అక్కడ ఎలాగ హుక్కి ఎలా తగిలిచ్చిందో. సో ఆటోమేటిక్గా ఇంకా పైకి తీసుకెళ్ళిపోతుంది. మొత్తానికి ఎక్కానమాట. ఇది యాక్చువల్గా సెకండ్ టైం. ఫస్ట్ టైం ఏంటంటే నేను చాలా భయపడ్డాను, మొబైల్ని జేబులోంచి బయటకు కూడా తీయలేపాను అనమాట, గట్టిగా పట్టుకొని అలాగా. సెకండ్ టైంకి కొంచెం ధైర్యం వచ్చింది, జేబులోంచి మొబైల్ బయటకు వచ్చింది. సో స్లోగా నా భయం అయితే పోయింది. కానీ ఫస్ట్ టైం మాత్రం నేను చాలా అంటే చాలా భయపడ్డాను. లిటరల్లీ ఆ రాడ్ని గట్టిగా చేతులతో పట్టుకొని అలా బిగిసిపోయి ఉండిపోయాను అనమాట. ఎందుకంటే నేను ఒక వీడియో చూసా, ఒక పర్సన్ స్లిప్ అయిపోయాడు సేమ్ ఇలాంటి దాని మించే. అందుకే నాకు అలా చాలా భయం. కానీ సెకండ్ టైం కదా, కొంచెం ఫ్రీ అయ్యాను అనమాట మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తూ. ఆ వెనకాల చూడండి, అతను మొబైల్ యూస్ చేస్తాడు ఏం పట్టుకోకుండా, మరి అంత ధైర్యం ఏంటో. ఇక్కడ చూడండి, చిన్న పాప చాలా ఫాస్ట్గా వెళ్తుంది, రైడ్ ఎంజాయ్ చేస్తుంది. ఈ నెట్స్ ఉన్నాయి కదా, ఈ నెట్స్ ఎందుకు పెట్టారు అంటే మెయిన్ అక్కడ ఈ ట్రాక్ పైన ఉన్న చోట్ల పెట్టారు, ఎందుకంటే జారి పడినా సేవ్ చేస్తుంది మనల్ని. మిగిలిన ప్లేసుల్లో గడ్డి ఉంటుంది కాబట్టి మనకు అంత దెబ్బలు తగలవు అనమాట. చూడండి ఈ ట్రాక్స్, ఇవి ఆల్మోస్ట్ ఒక 2 ట్రాక్స్ అనమాట, 2 వేస్, డిఫరెంట్ వేస్. అల్ట్రా ఒకటి, లెజెండ్ ఒకటి. ఇలా కర్వ్స్ ఎక్కువ ఉన్నాయి కదా, చాలా బాగుంటుంది నిజంగా రైడ్ చేసినప్పుడు. మనం బ్రేక్స్ వేయడం, ఇంకా ఇలాగ సైడ్కి తిప్పి వెళ్ళడం, చాలా నాకైతే సూపర్ అనిపించింది. నా ఫేస్లో కళ చూసారా, ఎందుకంటే 5 రైడ్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఇంక మళ్ళీ ఆ కేబుల్ కార్ ఎక్కవసరం లేదు కదా అని చెప్పి అదొక హ్యాపీనెస్ అనమాట. ఇప్పుడు నెక్స్ట్ స్వింగ్. ఇక్కడ స్వింగ్ దగ్గరికి వచ్చాం. నేనైతే స్వింగ్ ఎక్కలేదు, ఎందుకంటే నాకు అసలే హైట్స్ అంటే భయం. అందులోనే ఇంత పైకి తాడు కట్టి వదులుతారనమాట. ఇంకా అది ఎక్కానంటే ఇంకా వ్లాగులు ఏం లేవన్నమాట, ఇంకా సైడ్ కూర్చోడమే. ఇక్కడ కట్ చేశారు చూడండి, వామ్మో ఆపండ్రో, నాకు ఆ సీనే గుర్తొచ్చింది నిజంగా. వాళ్ళ పరిస్థితి ఏంటో, కింద నుంచి మనం చాలా ఎంజాయ్ చేస్తాం వాళ్ళు అలా అరుస్తుంటే, కానీ వాళ్ళ పొజిషన్ ఏంటో నన్ను అర్థం చేసుకోగలను. వీళ్ళైతే బాగానే ఎంజాయ్ చేస్తున్నారు, కొంచెం పెద్దవాళ్ళలాగా ఉన్నారు, అయినా సరే ఎంజాయ్ చేస్తున్నారు. మరి మేబీ అక్కడ వీడియో ఉందన్నమాట, ఆ వీడియో రికార్డింగ్ కోసం పెట్టుంటారు. సో మొత్తానికి చూసిన తర్వాత కిందకి వెళ్ళిపోతున్నాము. మళ్ళీ సేమ్ మనం వచ్చిన గండోలా నుంచే కిందకి వెళ్ళాలి, సేమ్ అదే కేబుల్ కార్ నుంచి. నిజంగా ఇది ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ నాకైతే.
ఒకవేళ మీరు న్యూజిలాండ్లో మాత్రం ఉంటే ఖచ్చితంగా నేను రికమెండ్ చేస్తాను. రొటొరొవా లూజ్ రైడ్స్ చేయండి 3 or 5. నిజంగా చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్. ఇక్కడ చూస్తే మీరు పైకి వెళ్తుంది కదా, పైకి ఎందుకో ఎంటీగా వెళ్తుంది అంటే పైన వాళ్ళు కిందకి రావాలి కాబట్టి అక్కడికి వెళ్ళి మళ్ళీ రిటర్న్లో ఇక్కడికి తీసుకొస్తున్నారనమాట. సో రొటొరొవా యాక్చువల్గా మనకి ఈ లూజ్ రైడ్స్తో పాటు జియోథర్మల్ యాక్టివిటీస్కి చాలా ఫేమస్. సో మన నెక్స్ట్ డెస్టినేషన్ ఇదే. ఇప్పుడే వచ్చాం మనం ఇక్కడికి. జియోథర్మల్ యాక్టివిటీస్ అన్నీ ఇక్కడ చాలా పూల్స్ ఉంటాయి అన్నమాట, జియోథర్మల్ పూల్స్. వాటి న్యాచురల్గా క్రియేట్ అయిన జియోథర్మల్ పూల్స్ ఇవన్నీ. సో ఇది జియోథర్మల్ పార్క్. ఇక్కడ ఒక 6 or 7 జియోథర్మల్ పూల్స్ ఉంటాయి, ఆటోమేటిక్గా వచ్చినవి. అవి యాక్చువల్గా ఎవరో యూజ్ చేయరు ఆ పూల్స్, ఎందుకంటే ఆ టెంపరేచర్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ఆల్మోస్ట్ 100 degrees Celsius అలా ఉంటాయి అన్నమాట. కానీ చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఇది మాత్రం. మీరు రొటొరొవాకి వస్తే ఫస్ట్ లూజ్ రైడ్ అండ్ తర్వాత జియోథర్మల్ పూల్స్కి రండి. బెస్ట్ ఎక్స్పీరియన్స్ వస్తుంది మీకైతే. ఈ రైట్ సైడ్లో కనిపిస్తుంది కదా, ఇది ఒక జియోథర్మల్ పూల్. ఇక్కడ చూసారు కదా మీరు, డేంజర్ థర్మల్ ఏరియా అని పెట్టారు. చూడండి ఎలా వస్తుందో పొగలు. ఇది ఆల్మోస్ట్ 100 degrees, అరౌండ్ 100 degrees ఉంది. చూడండి పూల్ టెంపరేచర్ 100 degrees ఉంది. సో ఇది క్రాస్ చేసి అయితే వెళ్ళొద్దు అని వాళ్ళు క్లియర్గా ఇన్స్ట్రక్షన్ రాశారు. ఇటు లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఇంకా పెద్దది, రైట్ సైడ్ చూస్తే చాలా చిన్న పూల్. కానీ లెఫ్ట్ సైడ్ ఇంకా చాలా చాలా పెద్దగా ఉంది. చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు యాక్చువల్లీ ఏరియా మొత్తం. ఎందుకంటే మొత్తం చుట్టూ ఫెన్సింగ్ లాగా వుడ్తో కట్టి ఎవరు లోపలికి వెళ్ళకుండా చూసుకుంటూ, ఇంకా రిమైనింగ్ ప్లేసెస్ అన్నీ చాలా బ్యూటిఫుల్గా కనిపించేలాగా ఇదొక పార్క్ లాగా బాగా క్రియేట్ చేశారు ఎన్విరాన్మెంట్ మొత్తం. అదిగోండి దూరంగా కనిపిస్తుంది కదా, అదొక పూల్. ఇలాగా చుట్టూ ఒక 6-7 పూల్స్ ఉన్నాయన్నమాట మనకి. సో ప్రతి పూల్కి డిఫరెంట్ టెంపరేచర్స్ మనకి. ఒకటి బాగా హాట్ ఉంది, ఒకటేమో మీడియం హాట్‌లా ఉంది, ఒకటేమో లావాలాగా వాల్కనో వచ్చినట్టు అయిపోతుంది. చూడండి ఇక్కడ ఇవి ఈ ఈ పూల్ అయితే వాటర్ కలర్ వైట్‌గా లేదు, బ్రౌన్‌గా కనిపిస్తుంది. మేబీ మట్టి అనుకుంటా. కానీ మొత్తం వాటర్ పొంగుతుంది చూడండి అసల. పొరపాటున ఎవరన్నా వెళ్లారు అంటే చాలా డ్యామేజ్ చేస్తది మన స్కిన్‌కి. న్యాచురల్‌గా ఫార్మ్ అయిన పూల్ ఇది. ఆల్కలైన్ క్లోరైడ్‌తో న్యాచురల్‌గా ఫార్మ్ అయిన పూల్. ఇక్కడ చూస్తే ఇది అంత ఎక్కువ మెయింటైన్ చేయట్లేనట్టున్నారు. ఎందుకంటే ఇది మెయింటైన్ చేద్దామన్నా చాలా కష్టమే యాక్చువల్‌గా. ఆ చిన్న రాళ్ళలో చిన్న స్ప్రింగ్స్ అంట అవి. ఆ వాటర్ పొంగుతుంది. సో ఇక్కడితో రొటొరొవా అయిపోయింది. మన నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చి తావ్‌పో. సో ఇది డే 2లో కవర్ అవుతుందనమాట తావ్‌పో. కాకపోతే మనకి ఆ ట్రావెల్ అయితే సేమ్ డే చేసి అక్కడ నైట్ అక్కడ స్టే చేసాం. చూడండి తావ్‌పోకి ఇప్పుడే వచ్చాం. చాలా చాలా బాగుంది. మొత్తం కలర్‌ఫుల్‌గా నైట్ అంతా మంచి డెకరేట్ చేసి, ఇంకా లవ్ తావ్‌పో అని పెట్టారు. ఇక్కడ చాలా మంది వచ్చి ఫోటోస్ దిగుతున్నారు. ఒక టూరిస్ట్ డెస్టినేషన్ లాగా చాలా బాగా మెయింటైన్ చేశారు. సిటీ కూడా చాలా చిన్నగా ఉంది. రేపు మార్నింగ్ కలుసుకుందాం. We are in Taupo now. There are so many beautiful places that we can explore in Taupo, like Taupo Lake, Puka Falls, and there are so many thermal parks in Taupo. So the lake that is behind me, it is Lake Taupo. తావ్‌పో అనేది ఒక బ్యూటిఫుల్ టౌన్, ఎగ్జాక్ట్లీ రైట్ ఇన్ ద సెంటర్ ఆఫ్ న్యూజిలాండ్స్ నార్త్ ఐలాండ్ అనమాట. సో విచ్ ఇస్ యాక్చువల్లీ ఫేమస్ ఫర్ లేక్ తావ్‌పో. మీరు చూస్తున్నారు కదా లేక్, ఆ లేక్ ఏది లేక్ తావ్‌పో అంటే అది న్యూజిలాండ్లోనే లార్జెస్ట్ లేక్ అనమాట. ఇంకొక ఫన్ ఫ్యాక్ట్ ఏంటి అంటే ఈ లేక్ సింగపూర్ సిటీ కంటే పెద్దది. నిజంగా క్రేజీ కదా. సో ఈ తావ్‌పో అవుట్‌డోర్ అడ్వెంచర్స్‌కి చాలా ఫేమస్. బోటింగ్, ఫిషింగ్, స్కై డైవింగ్, హైకింగ్, హాట్ స్ప్రింగ్స్ ఉంటాయి. ఇలా చాలా విషయాలు ఇక్కడ తావ్‌పోలో ఉంటది. చూడడానికి చిన్నగానే ఉన్న సిటీ. చాలా అడ్వెంచర్స్ చేయొచ్చు మనం. ఇంకా మెయిన్ హిస్టరీ ఏంటంటే ఈ తావ్‌పో అనేది ఎలా ఫార్మ్ అయిందంటే 1800 ఇయర్స్ ఎగో ఒక మ్యాసివ్ వాల్కనిక్ ఎరప్షన్ వల్ల ఫార్మ్ అయిందనమాట ఇది. సో దానివల్లే ఇక్కడ చాలా జియోథర్మల్ యాక్టివిటీస్ మీరు చూడొచ్చు. హాట్ పూల్స్ ఉంటాయి, ఇంకా బబ్లింగ్ మడ్ పూల్స్ ఉంటాయి. సేమ్ మీరు రొటొరొవాలో చూసారు కదా, సేమ్ అలానే.
ఇక్కడ తావుపోలో యాక్చువల్‌గా చాలా బ్యూటిఫుల్ స్పాట్స్ ఉన్నాయి. అందులో మెయిన్ ఏంటంటే హుకా ఫాల్స్. ఈ వీడియోలో మనం కవర్ చేయబోతున్నాం. ఇంకా వేరేవి కూడా ఉన్నాయి. క్రేటర్ ఆఫ్ ద మూన్ అని ఒకటి, ఇంకా టొంగరీరో ఆల్పైన్ క్రాసింగ్ అని ఒకటి. ఈ టొంగరీరో ఆల్పైన్ క్రాసింగ్ అనేది ఒక 20 కిలోమీటర్స్ హైక్ ఉంటది. చాలా బ్యూటిఫుల్‌గా ఉంటది. నెక్స్ట్ వీడియోలో కవర్ చేయబోతున్నాను. మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేయండి. సో, ఇప్పుడే మనం హుకా ఫాల్స్‌కొచ్చాము. ఈ హుక్కా ఫాల్స్ అనేది తావుపోలోనే వన్ ఆఫ్ ద మోస్ట్ అట్రాక్టివ్ అండ్ పవర్‌ఫుల్ వాటర్ ఫాల్ అనమాట. ఎందుకంటే 2,20,000 లీటర్ పర్ సెకండ్‌లో వాటర్ ఫ్లో అవుతూ ఉంటది. హుక్కా ఫాల్స్ అనే వర్డ్‌లో హుక్కా అంటే అదొక మారీ వర్డ్. దాని అర్థం ఏంటంటే ఫోమ్. ఇక్కడ మీరు చూసుకుంటే ఈ వాటర్ అంతా ఒక ఫోమ్ లాగా కనిపిస్తది మీకు. అంత ఫాస్ట్‌గా రావడం వల్ల అదొక ఫోమ్ లాగా ఏర్పడి అలా కిందకి వెళ్తదనమాట. తావుపో నుంచి ఒక 1 అవర్ జర్నీ చేస్తే ఫకపాప విలేజ్ అని ఒకటి వస్తది ఇక్కడ. సో, అక్కడ మౌంట్ రువాపేహో అనే ఒక మౌంటైన్ ఉంటది. అది యాక్చువల్‌గా మొత్తం స్నోతో ఉందన్నమాట. సో, అక్కడ మనం స్కీయింగ్ ఇంకా డిఫరెంట్ యాక్టివిటీస్ చేయొచ్చు. స్నో రిలేటెడ్‌వి. నేనైతే చాలా ఎక్సైటింగ్‌గా ఉన్నా. ఎందుకంటే లైఫ్‌లో ఫస్ట్ టైమ్ ఒక స్నో మౌంటైన్ చూడబోతున్నాను. ఇంకా స్కీయింగ్ అది చేయబోతున్నాను. వెదర్ అయితే ప్రస్తుతానికి లైట్ రైన్ చూపిస్తుంది. బట్ రైన్ ఉన్నా మనకు ప్రాబ్లమ్ ఏం లేదు. స్టిల్ మనం స్కీయింగ్ చేయొచ్చు. మౌంట్ రువాపేహోకి ఇంకా జస్ట్ ఒక 10 మినిట్స్ ఉంది అనగా వెదర్ కంప్లీట్‌గా చేంజ్ అయిపోయింది. మొత్తం ఫాగ్, స్నో ఇంకా ఫ్రంట్ ఏం జరుగుతుందో కనిపించట్లేదు. జస్ట్ ఇప్పుడే వచ్చాము ఇక్కడికి రీచ్ అయ్యాము. చూస్తే మొత్తం రైన్ ఇంకా స్నో పడుతుంది. ఫుల్ ఫాగ్ ఉంది. అసలు ఏం కనిపించట్లేదు. నాకైతే ఆ స్నో ఉన్న మౌంటైన్ అసలు ఏం కనిపించలేదు. దగ్గరికి వెళ్లి చూస్తే జస్ట్ స్నో కింద స్నో ఉన్నది కనిపించింది. ఇంకా అక్కడ కొంతమంది స్కీయింగ్ చేస్తున్నారు. ఇది అసలు కరెక్ట్ వెదర్ కాదు. ఇక్కడ స్కీయింగ్ చేయడానికి ఇంకా వేరే యాక్టివిటీస్ చేయడానికి అని అందరూ చెప్పారు. సో, మీకు జస్ట్ ఎలా ఉంటుందో చూపించడానికి వీడియో తీశాను. కొంతమంది స్కీయింగ్ చేస్తున్నారు. ఇక్కడికి వచ్చి ఇంకా డైరెక్ట్‌గా ఇంటికి వెళ్ళక ఉంటారు కదా! ఇంకా వాళ్ళు ఏదైనా ఒకటే అని చెప్పి స్కీయింగ్ చేస్తున్నారు. కాకపోతే ఇక్కడ యాక్చువల్‌గా మౌంటైన్ అనేది చాలా బాగా కనిపిస్తదనమాట. ఈ కంప్లీట్ ఫాగ్ ఉండడం వల్ల అసలేం కనిపించట్లేదు. కానీ డెఫినెట్‌గా ఇంకొక 3 మంత్స్‌లో నేను ఒక డెడికేటెడ్ వీడియో తీస్తాను మౌంట్ రువాపేహో అని. చాలా బ్యూటిఫుల్‌గా ఉంటది. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. విల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.